హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఒక ప్రసాదం చేసుకుందాము. 9 రకాలు అలా పెడుతుంటాం కదా, వాటిలో ఒకటి పూర్ణాలు. ఇవి కొంతమంది పూర్ణాలని బూరెలు అని, పూర్ణం బూరెలు అని కూడా అంటారు. దీనికి ఎలా చేయాలి, ఏమేం కావాలి, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దామా? మరి రండి చూద్దాం. పూర్ణాలకి శనగపప్పుని తీసుకోవాలండి లోపల స్టఫింగ్కి. ఈ శనగపప్పుని మినిమం 2-3 అవర్స్ ఓవర్ నైట్ నానబెట్టాలి. నేను ఆల్రెడీ నానబెట్టేశాను. నానబెట్టేశానండి. వీటిని ఇప్పుడు వండేసుకుందాం ఫస్ట్, తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇన్స్టాబాట్లో పెట్టానండి, ఉడికిపోయింది. ఈ వాటర్ ఏమీ లేకుండా వంచేద్దాము, అసలు ఒక చుక్క కూడా ఉండద్దు. ముందు వాటర్ వంపేసి చూపిస్తాను. ఇప్పుడు బెల్లం వేసేసి ఉడకపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే బెల్లం వేసి ఇది మళ్ళీ ఉడకపెట్టకుండా రోట్లో వేసి తొక్కేసి ఉండలు చేసి చేసేస్తారు. అలా చేస్తే టేస్ట్ బాగానే ఉంటది, బట్ దీనంత రుచి అయితే రాదు. అది డిఫరెంట్ గా ఉంటది కొంచెం. ఇవైతే దానికి తోడు ఇంకోటి, ఇది రుచి చాలా టేస్టీగా ఉంటదండి. అవేమో కొంచెం డిఫరెంట్ టేస్టీతో వస్తుంది. చూద్దాము మరి. అండ్ మనం పప్పు ఎన్ని తీసుకుంటామో సేమ్ మెజర్మెంట్ తో బెల్లం తీసుకోవాలండి, సరిపోద్ది. అయితే బెల్లం మనం పాకం లాంటిది ఏమీ చేయం కాబట్టి కొంచెం రాళ్లు, గడ్డి ఇలాంటి ఏమీ రాకుండా చూసుకోవాలి. దీంట్లో బెల్లం వేసేద్దామండి. ఇలా చేసాము అంటే బెల్లం సరిపోదా అనే టెన్షన్ ఉండదు. బెల్లము అండ్ శనగపప్పు సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అయితే ఏంటంటే ఉడికిన శనగపప్పు కాదండి, మనం పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్న కొలతే. ఇది బాగానే టైం పట్టుద్ది, దగ్గరికి రావాలి, మెల్ట్ అవుద్ది, పలచనైపోద్ది, మళ్ళీ దగ్గరకు వస్తుంది. మధ్య మధ్య కలుపుకుంటూ వండాలండి దగ్గరకు వచ్చేదాకా. వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది, చూసుకుంటూ ఉండాలి. ఉడకనిద్దాము. కొంచెం నెయ్యి వేద్దామండి, ఒక స్పూను, బిగ్ స్పూను. ఏ స్వీట్ అయినా కొంచెం నెయ్యి తగిలితే టేస్ట్ బాగా వస్తుంది. ఇష్టం లేకపోతే మానుకోవచ్చు, పెద్ద ప్రాబ్లమే ఉండదు, బట్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చింది పడుతూ ఉంటుందండి, జాగ్రత్తగా చేసుకోవాలి. లేదా బాగా సిమ్లో పెట్టేసి అయినప్పుడే అవుద్దని వదిలేయాలి. చాలా టైం పట్టుద్ది కాబట్టి హైలో పెట్టేసి జాగ్రత్తగా పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ అండి. ఇంకొక 5 మినిట్స్ అండి, అయిపోయి వచ్చింది. దగ్గరకు వచ్చాకుంది ఎక్కువ తిప్పాల్సి వస్తుందండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొంచెం మాడింది అన్నా కూడా టేస్ట్ మారిపోద్ది. అంతే అండి, అయిపోయింది. ఇది బాగా ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంకా స్టవ్ ఆపేద్దామండి. దీంట్లో పూర్ణాలు కానీ, బొబ్బట్లు కానీ, వీటిలో కొంతమంది ఏం చేస్తారంటే సోంపు వేస్తారండి. నేనైతే వేయలేదు, నాకు సోంపు టేస్ట్ వీటిలో నచ్చదు. కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆరేసరికి ఇంకొంచెం గట్టిపడుద్దండి. ఆరిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాము. అరాక చూపిస్తాం. అట్లా పూర్ణాలకి పైపిండి అండి, మినపగుళ్ళు, బియ్యం, మన దోశ మెజర్మెంట్ అయినా వేయచ్చు, లేదంటే ఇంకా కొంచెం తక్కువైనా రైస్ వేసుకోవచ్చు. ఒకటికి నేను 3 వేసాను రైస్. అండ్ కొంచెం అంటే ఎన్నైతే మినపప్పు తీసుకుంటామో అంత అటుకులు వేస్తాను నేను జనరల్ గా దోశకి. సేమ్ అదే వేస్తున్నాను. ఆల్రెడీ ఇవి శనగపప్పుతో పాటే నానబెట్టేశానండి. నానిపోయినాయండి. నానిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కడిగి పెట్టేశాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అవుతూ ఉందండి, మళ్ళీ గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తాను. అయిపోయిందండి, దీన్ని గిన్నెలోకి తీసి చూపిస్తాను. అయిపోయిందండి, పిండి తీసేసాను. మిగతా ప్రాసెస్ చూద్దాం. పూర్ణాల పిండి అండి. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుందాము. కొంచెం నెయ్యి రాసుకుంటే నునుపుగా వస్తుంది. మన ఇష్టం వచ్చిన సైజ్ అండి, ఏ సైజ్ అయితే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద చేయొచ్చు, ఇంకా చిన్నవి చేయొచ్చు. పిండిలు రెడీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి. ఇది ఎంత తొందరగా అయిపోద్దో అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూత పిండి, అంటే బియ్యము, మినపప్పు వేసి రుబ్బింది, అది తీసుకుందాము.
దీంట్లో కొంచెం ఉప్పు, మెత్తగా తురుము పెట్టుకున్న బెల్లం అండి, పైన పిండి కూడా మరీ చప్పగా లేకుండా ఇట్లా కొంచెం బెల్లం వేస్తామండి. అండ్ ఇది పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకుంటే సరిపోద్ది. ఒకవేళ ఎక్కడైనా గడ్డ చేతికి తగిలితే నలిపేయండి. దీంట్లో లిటిల్ బిట్ వాటర్ వేసుకుందామండి. ఇది ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, లైట్ స్వీట్గా దోశ వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇది చాలా మంది ఇష్టంగా కూడా తింటారు. చాలండి పిండి, ఇంకా సరిపోద్ది. ఒకసారి వాటర్ సరిపోతాయో లేదో చూద్దాం. చాలండి, వాటర్ కూడా అవసరం లేదు. ఇంకా నూనె కాగనిద్దామండి. అంతే అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవటమే ఆయిల్లో. అంతే అండి, ఇంకెలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. అంతే అండి, పూర్ణాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.